హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఈరోజు మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 స్ట్రాటజీ ఎలా ఉండాలి, ప్రిపరేషన్ ఏం చేయాలి అనేది నేను బ్రీఫ్గా చెప్తాను. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 చాలామంది సార్ నేను టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 మొన్న ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను, బట్ నేను బెటర్గా పర్ఫామ్ చేయలేకపోయాను. సో నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది కాబట్టి నాకు స్ట్రాటజీ చెప్పండి, ఎలా ప్రిపేర్ అవ్వమంటారు, ఇప్పటి నుంచి ఏ విధంగా చేయాలి అనేది చాలామంది అడుగుతున్నారు. సో మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. గత ఎగ్జామ్లో మీరు చేసిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వద్దు. గత ఎగ్జామ్లో చాలామంది చేసిన మిస్టేక్స్ ఏంటో కొన్ని నేను చెప్తాను. ఆ ఎక్స్పీరియన్స్ ఆ స్టూడెంట్స్ నాకు చెప్పినవి అవ్వచ్చు. జనరల్గా సహజంగా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటనేది ఈ వీడియోలో నేను చెప్తాను. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. అండ్ ఏం చేస్తే మనం సక్సెస్ అవుతాం కూడా చెప్తాను నేను. జనరల్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో మనకి కొన్ని స్టాండర్డ్స్, కొంచెం హై స్టాండర్డ్స్ పెంచుతున్నారు. అంటే కొంచెం టఫ్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్సే ఇస్తున్నారు. ఓకే, అండ్ అది మాత్రమే కాకుండా ఇంకోటి, ఈ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళి కూడా అడగడము, నెక్స్ట్ సర్వేస్ కొన్ని పాత సర్వేస్ కూడా అడగడం, ఇలాంటివి చేస్తున్నారు అనమాట. టీఎస్పీఎస్సీ అలా చేస్తుంది. సో స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ బాగా పడుతున్నాయి మీ పేపర్లో తీసుకుంటే. ఓకే, సో వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి? స్టూడెంట్స్ జనరల్గా సహజంగా చేసిన మిస్టేక్స్ ఏంటనంటే, మనకి ఎగ్జామ్ తర్వాత ఉంది కదా, ముందు సిలబస్ కంప్లీట్ చేద్దాము. సిలబస్ నేను ఇంకా కంప్లీట్ చేయలేదు, సిలబస్ చదువుకోవాలి, ఇంకా నాకు పెండింగ్ చాలా ఉంది సిలబస్ అని అది కంప్లీట్ చేసే పనిలోనే ఉంటారు, కానీ వాళ్ళు కంప్లీట్ చేయలేరు. ఓకే, ఇది ఒక పెద్ద ఛాలెంజ్. కంప్లీట్ చేయాలనుకుంటా, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉందనుకోండి, పాలిటీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చదువుతారు, తర్వాత మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చదువుతారు, సైలెంట్ ఫీచర్స్ చదువుతారు, తర్వాత మళ్ళీ ఆగిపోతారు అక్కడ. ఏదో కారణం చేత ఫ్యామిలీ ప్రాబ్లమో లేకపోతే ఇంకోటి బ్రేక్ వస్తుంది, దాన్ని డిస్కంటిన్యూ చేస్తారు. ఓకే, మళ్ళీ ఎప్పుడో మళ్ళీ గుర్తొచ్చినప్పుడు ఆ పాలిటీ ఓపెన్ చేస్తారు, మళ్ళీ అది కంటిన్యూ చేస్తారు. సో ఇలా చేయొద్దనండి, ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అనమాట. సో నేను చెప్పే సలహా ఏంటంటే, మీరు ఏ రోజైతే ప్రారంభిస్తున్నారో ఆ రోజు నుంచి ప్రతిరోజు మీరు దాని మీద ప్రాక్టీస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రక నేపథ్యం పాలిటీలో మీరు కంప్లీట్ చేశారు అని అంటే దాని మీద ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నారు, దాని మీద మీకు మార్కెట్లో అవైలబుల్ ఉన్న బుక్ అవ్వచ్చు, లేకపోతే టెస్ట్ సిరీస్ మీరు జాయిన్ అయినా మీరు అక్కడ చదువుతున్న దాని నుంచి ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత చదివారన్నది కాదు, ఎన్ని ఎగ్జామ్స్ రాశారు, ఎంత మిమ్మల్ని మీరు చెక్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సార్ నేను చదువుతున్నాను సార్, పొద్దునుంచి సాయంత్రం వరకు చదువుతున్నాను సార్, నా రిజల్ట్ రావట్లేదు సార్, నేను ఎగ్జామ్ రాస్తుంటే నా స్కోర్ తక్కువ ఉంటుంది, నాకు భయం వేస్తుంది సార్ అని అంటే, ఆ భయం పోగొట్టడానికే మీరు వీలైనన్ని ఎక్కువ టెస్టులు రాయాలి. టెస్ట్ అంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం కాదండి, మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీరు తెలుసుకుని మళ్ళీ మిమ్మల్ని మీరు సరైన మార్గంలో పెట్టడానికే ఈ టెస్ట్ అనమాట. అర్థమైందండి? మీరు రైట్ వేలో వెళ్ళడానికే ఈ టెస్ట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. సార్ నేను సిలబస్ అయిన తర్వాత నాతో షేర్ చేసుకున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట. వాళ్ళు గత 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా చదువుతూ ఉన్నారు, కానీ ఎగ్జామ్స్ మాత్రం రాయట్లేదు, కానీ వాళ్ళు టెస్ట్లు మాత్రం రాయట్లేదు, ప్రాక్టీస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయట్లేదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్టడీ హాల్లో కూర్చుంటారు, స్టడీ హాల్లో చదువుతారు, పేజెస్ చదువుతారు, కానీ దేనికోసం? అల్టిమేట్లీ మీ నాలెడ్జ్ని ఫైనల్ ఎగ్జామ్లో టెస్ట్ చేసేది ఎంసీక్యూస్. ఈ ఎంసీక్యూస్లో మీరు బెటర్గా ఆన్సర్ చేశారా మీరు సక్సెస్ అవుతారు. లేకపోతే దీన్ని ఎలిమినేషన్ మెథడ్, ఇప్పుడు అన్నీ మీకు చదివినవి వస్తాయని కాదు, కొన్ని చదవనివి వస్తాయి. చదవని వచ్చినా వాటిని ఎలా ఆన్సర్ చేశారు, ఎలా ఎలిమినేట్ చేశారు అనే దాన్ని బట్టి మీ సక్సెస్ డిటర్మైన్ చేస్తుంది. ఎగ్జామ్ హాల్లో మీ థింకింగ్ ఎలా ఉంటుంది, ఒక క్వశ్చన్ చూస్తే మీ ఆలోచన ఎలా ఉంటుంది, ఎలా డెవలప్ అవుతుంది అనే దాన్ని బట్టి మీ సక్సెస్ ఉంటుంది. సో ఎప్పుడు పుస్తకాలు పట్టుకొని అలా కూర్చొని అలా దాన్ని కంటెంట్ చదువుకుంటూ కూర్చుంటే అది మీకు ఆ కంటెంట్ చదవడం వల్ల మీకు నాలెడ్జ్ మాత్రమే వస్తుంది, కానీ సక్సెస్ రాదు. నాలెడ్జ్ రావడం మాత్రమే కాదు, మీకు సక్సెస్ కావాలి ఇక్కడ.
మీకు కావాల్సిన సక్సెస్ ఎగ్జామ్లో మీరు సక్సెస్ అవ్వాలి. ఎగ్జామ్లో మీరు సక్సెస్ అవ్వాలి అని అంటే మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ముందు నుంచే మీరు ఎగ్జామ్స్ టెస్టులు రాయాలి. ముందు నుంచి ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో ఆ మైండ్ సెట్ మీరు డెవలప్ చేసుకోవాలి, ఇన్కల్కేట్ చేసుకోవాలి. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ నేచర్ కనుక మీరు డెవలప్ చేసుకోకపోతే నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చదువుకుంటాను, ఎగ్జామ్స్ రాయను, నన్ను నేను పరీక్షించుకోను అని అంటే కష్టమండి. మీరు ఇంకా ఫీల్డ్ వదిలేసి వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోవడం బెటర్. ఓకే, ఎందుకనంటే టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్ అనమాట. ఇప్పుడు 5 years మీ వాల్యుబుల్ టైం, ఎంగేజ్, వెరీ ఎంగేజ్లో మీరు ఈ దీంట్లోకి వచ్చి ఉంటారు. కానీ 5-6 years దీని మీద కష్టపడిన తర్వాత మీకు రిజల్ట్ కనుక పాజిటివ్గా రాకపోతే మీరు నష్టపోతారు. పోటీ విపరీతంగా ఉంది, కాంపిటీషన్ విపరీతంగా ఉంది. నిన్న మొన్న ఫీల్డ్లో వచ్చిన వాళ్ళు స్ట్రాటజిక్గా చదువుకొని టెస్టులు రాసి ఎగ్జామ్స్ ఎక్కువ రాసి 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 వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో రీసెంట్గా బీటెక్ కంప్లీట్ చేసి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మీరు సక్సెస్ అవ్వాలి అని అంటే మీకు కూడా ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ అనేది ఉండాలి. కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటే ఏంటంటే సో యూ హ్యావ్ టు డూ ఆర్ డై అనేది, ప్రతిరోజు ఆ డూ ఆర్ డై కాన్సెప్ట్ అనేది మీరు టెస్ట్ చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూనే ఉండాలి. ఎక్కువ టెస్టులు రాయాలి, ఎక్కువ MCQs సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8 hours చదువుతున్నారు అనుకోండి, 8 hours 2 hours స్పేర్ ఫర్ MCQ సాల్వింగ్. MCQs సాల్వ్ చేయడానికి 2 గంటలు స్పేర్ చేయండి, నష్టమేమి లేదు. నిన్న సాల్వ్ చేసిన MCQs మళ్ళీ రివిజన్ చేసుకోండి. నిన్న సాల్వ్ చేసిన MCQs ఏవైతే ఉన్నాయో మళ్ళీ రివిజన్ చేసుకోండి. మీరు 8 hours చదువుతున్నారు, అందులో 5 hours మీరు సబ్జెక్ట్ చదవడానికి టైం పెట్టండి, 1 hour రివిజన్ కేటాయించండి. నిన్న చదివిన దాన్ని ఈరోజు మళ్ళీ రివైజ్ చేసుకోండి, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ ఇవ్వండి. అలా మల్టిపుల్ టైమ్స్ రివిజన్ ఇవ్వకపోతే మీరు నష్టపోతారు. మీకు ఎగ్జామ్కి వెళ్ళేలోపు సక్సెస్ అయిన వాళ్ళని అడగండి, నేను ఎన్నిసార్లు చదివారు అని అంటే వాళ్ళు చెప్పేది 8 times to 10 times మేము చదివాము, ఎక్కువ రివిజన్స్ ఇచ్చాము, ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదివాను నేను అని చెప్తారు. కానీ ఒకే పుస్తకాన్ని ఇలా 10 సార్లు చదివిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆ ఉన్నోళ్ళే సక్సెస్ అవుతారు. అఫ్కోర్స్ ఒకళ్ళిద్దరు మిస్ అవ్వచ్చు, ఏదో రీజన్ ఉండొచ్చు. కానీ వీళ్ళని ఎక్కువ సార్లు రివిజన్ చేసిన వాళ్ళే, రివిజన్స్ ఎక్కువ ఇచ్చిన వాళ్ళు, ఎక్కువ టెస్టులు రాస్తున్న వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు గంటల తరబడి నేను క్లాసెస్ విన్నాను సార్, నేను ఒక 10 hours క్లాసెస్ తీసుకున్నాను, ఆ క్లాసెస్ మొత్తం వింటూ కూర్చున్నాను అని అంటే కాదండి. ఆ క్లాసెస్ వినడం వల్ల మీకు ఒక అవగాహన మాత్రం వస్తుంది. సో క్లాసెస్ వింటూ కూర్చుంటారు. ఎగ్జామ్ రేపు ఉందనంగా కూడా ఈరోజు ఈ క్లాసెస్ అలా పెట్టిన మహానుభావులు కూడా ఉన్నారనమాట. ఎగ్జాము రేపు ఎల్లుండి ఉందనంగా కూడా వాళ్ళు రివిజన్ క్లాసెస్ అని పెడతారు. సో అది దానివల్ల ఉపయోగం లేదు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఈ ఎగ్జామ్కి మీరు Day 1 నుంచే MCQs సాల్వ్ చేయడం, Day 1 నుంచే కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం, Day 1 నుంచే ఒక స్ట్రాటజిక్గా వర్క్ చేయడం, మీరు చదివిన దాన్ని మళ్ళీ రిపీట్ చేయడం, రివైజ్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అది మీరు చేస్తున్నారా లేదా ఫస్ట్ క్వశ్చన్ వేసుకోండి. ఓకే, మీరు కనుక ఈ Group 2లో సక్సెస్ సాధించాలన్నా, ఈ Group 2 అనే కాదండి, ఏ ఎగ్జామ్లో సక్సెస్ సాధించాలన్నా ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమన్నా సాల్వ్ చేశారా? ఒక Group 2 మాత్రమే కాదు, మిగతావి కూడా తీసుకోండి. మార్కెట్లో ఉన్న బుక్స్ తీసుకొని ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఒక 30 questions సాల్వ్ చేయండి పర్ డే. ప్రతిరోజు 30 questions సాల్వ్ చేయండి. ప్రతిరోజు పోనీ టైం ఎక్కువ ఉంది, ఒక 50 questions సాల్వ్ చేయండి. టైం తక్కువ ఉందో 30 questions సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి వాటిని కూడా రివైజ్ చేయండి. అంటే TSPSC కండక్ట్ చేస్తున్న అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఒక మోడల్ పేపర్స్ ఉంటాయి మార్కెట్లో దొరుకుతాయి, వాటి తీసుకోండి, ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఇలా క్వశ్చన్స్ ముందు నుంచే సాల్వ్ చేయడం ద్వారా మీరు ఎలా చదువుతున్నారు, ఫ్యూచర్లో మీరు మీ క్వశ్చన్ ఎలా వచ్చే అవకాశం ఉంది, ఆ డైమెన్షన్లో మీరు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో ఈ క్వశ్చన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి అనేది మీకు తెలుస్తుంది. ఓకే, చాలా వరకు ఇప్పుడు ఎగ్జామినర్ కూడా ఏంటంటే ఎక్కడో అక్కడ రిపీట్ అవుతూ ఉంటాయి కాన్సెప్ట్స్. కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ద్వారా కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతాయండి. అక్కడ మనకి అది ఒక ఆపర్చునిటీ. ఇప్పుడు 1,00,000 క్వశ్చన్స్లో మీకు రాని క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసేదానికన్నా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని సాల్వ్ చేస్తే మీకు రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో పడిపోతాయి. అది చేయండి. అక్కడ 10 మార్కులు యాడ్ అయినా మీకు యాడ్ అయినట్టే కదా. సో
ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఎంసీక్యూ సాల్వ్ చేయండి. ఈ ఎంసీక్యూ సాల్వింగ్ అనేది కరెంట్ అఫైర్స్ నుంచి సాల్వ్ చేయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి సాల్వ్ చేయండి, సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఓకే, ఎందుకు ఇలా ఎక్కువ సాల్వ్ చేయాలి? ఎందుకనంటే మిమ్మల్ని పరీక్షించేది ఎంసీక్యూస్ రూపంలోనే పరీక్షిస్తున్నారు. సో ఆ ఎంసీక్యూసే ఎక్కువ సాల్వ్ చేయాలి. మిమ్మల్ని ఏదైతే భయపెడుతుందో దాన్నే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఆ భయం పోతుంది. ఎగ్జామ్లో సింపుల్గా ఆలోచించి మీరు సక్సెస్ రేట్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఇప్పటి నుంచి అయినా మాడిఫై చేసుకోండి, మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి. ఎందుకనంటే ఇప్పుడు చాలా వరకు గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రాణం పెట్టి, డబ్బులు పెట్టి, ఖర్చు పెట్టి మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఎన్నో హోప్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్నారంటే మీ పేరెంట్స్ హోప్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి మీరు సరైన దారిలో కనుక వెళ్ళకపోతే మీరు నష్టపోతారండి. సరైన దారిలో వెళ్ళాలి అని అంటే ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఒక అథ్లెట్ మైండ్ సెట్ ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, 100 మీటర్స్ రన్నింగ్లో సక్సెస్ అయిన పర్సన్ అడగండి, ఎన్నిసార్లు 100 మీటర్స్ వేసి ఉండొచ్చు, ఎన్నిసార్లు అతను ఫెయిల్ అయ్యాడు 100 మీటర్స్లో. ఓకే, సో ఆ ఎన్నిసార్లు అతను స్టార్ట్ చేసింది ఫస్ట్ రోజు తను గ్రౌండ్లోకి ఎంటర్ అయినప్పుడు తన ఫీలింగ్ ఏంటి, తను ఏమనుకున్నాడు, సాధించగలుగుతాను అనుకున్నాడా, సాధించలేను అనుకున్నాడా, లేకపోతే తను ఎక్కడి నుంచి మొదలెట్టాడు. ఫస్ట్ 1 కిలోమీటర్ రన్నింగ్, 500 మీటర్స్ ఇలా చేస్తూ ఉండొచ్చు స్ట్రెంత్ పెంచుకోవడం కోసం. తర్వాత 100 మీటర్స్ ఎక్కువ టైం పట్టుండొచ్చు, చాలా పెయిన్ వచ్చి ఉండొచ్చు, ఇంజరీస్ అయి ఉండొచ్చు, కానీ అల్టిమేట్లీ సక్సెస్ అయ్యాడు అని అంటే దాని వెనక ఉన్న కృషి చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మొన్న రీసెంట్గా సక్సెస్ అయిన వాళ్ళు అవ్వచ్చు, సక్సెస్ అవ్వబోతున్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు చేసిన కృషి చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ కృషి నథింగ్ బట్ ఎక్కువ వాళ్ళు రివైజ్ చేసుకోవడం, చదివిన దాన్ని ఎక్కువసార్లు చదవడం, లిమిటెడ్ రిసోర్సెస్ చదవడం, ఓకే, అండ్ మోర్ ప్రాక్టీస్ చేయడం. సో ఇది మీరు చేస్తున్నారా లేదా? ఇది చేస్తున్నారు అని అంటే మీరు సక్సెస్ అవుతారండి. ఓకే, ఇందులో మొహమాటం ఏమీ లేదు. ఇలా చేయట్లేదు అని అంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. గత వారంలో మీరు చేశారా? మీరు చదువుతున్నాం అంటున్నారు, గత వారంలో ఇలా మీరు చేశారా? గత నెలగా మీరు చేశారా? సో ఒకవేళ చేయకపోతే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకొని మీరు ఇప్పటి నుంచి అయినా మీరు చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి మీరు స్టార్ట్ చేయండి. సో మనం మిషన్ అకాడమీలో మనం ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చాము. ఇందులో ఏంటంటే మనం మెంటార్షిప్ ఇస్తున్నాము. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా చదవాలి, అప్రోచ్ ఎలా ఉండాలి, ఇండివిజువల్గా కూడా స్టూడెంట్కి మనం గైడ్ చేస్తాము, అప్రోచ్ చెప్తాము. అండ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మెటీరియల్ మనమే ఇస్తాము. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ పెడతాము. అండ్ వీక్లీ షెడ్యూల్ ప్రకారం మీకు వీక్లీ 2 సబ్జెక్ట్స్ నుంచి 2 టెస్టులు కండక్ట్ చేస్తాం. సో మీరు ఆ వీక్ మొత్తం చదువుకొని స్టాటిక్ పార్ట్ నుంచి 2 టెస్ట్ కండక్ట్ చేస్తాము, అవి చదువుకోండి. సో చదువుకొని వాటిని మీరు ఎగ్జామ్కి సిద్ధము కండి. సో డైలీ కరెంట్ అఫైర్స్ అంటే ఇక్కడ 30% ఆఫ్ ద సిలబస్ మనం ఇక్కడ కవర్ చేస్తున్నట్టే. కరెంట్ అఫైర్స్లో నుంచి మీకు మంచి క్వశ్చన్స్ పడతాయి. ఇప్పుడు డైలీ కరెంట్ అఫైర్స్ అంటే అక్కడ ప్యూర్ కరెంట్ అఫైర్స్ ఉంటాయనే కాదు, అందులో ఇప్పుడు కరెంట్ రిలేటెడ్ స్టాటిక్ పార్ట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఏమన్నా న్యూస్లో హిస్టారికల్ పర్సన్స్, హిస్టరీలో జరిగిన ఆస్పెక్ట్స్ మీద, ఈవెంట్స్ మీద కనుక న్యూస్లో వచ్చిందంటే దాన్ని మనం కరెంట్ అఫైర్స్లో కవర్ చేసుకుంటాం. దాని బ్యాక్గ్రౌండ్ కూడా మనం చదువుకుంటాం కాబట్టి కరెంట్ అఫైర్స్లో దాని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ స్టాటిక్ పార్ట్ కూడా మనం అక్కడ ఎంసీక్యూస్ రూపంలో మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మనమే ఇస్తాం మెటీరియల్, ప్లస్ డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం. అండ్ అది మాత్రమే కాకుండా వీక్లీ స్టాటిక్ పార్ట్ కూడా మనం షెడ్యూల్ ఇచ్చి టెస్ట్ కండక్ట్ చేస్తాం. అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనం పెట్టే గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు వాటిని ఆఫ్లైన్లో కూడా అటెంప్ట్ చేయొచ్చు. గ్రాండ్ టెస్ట్కి మనం ఈ ఆపర్చునిటీ ఇస్తాం అనమాట. డైలీ పెట్టే టెస్ట్ కాదు, మనం గ్రాండ్ టెస్ట్ ఏదైతే పెడతామో, మన నెంబర్ ఆఫ్ గ్రాండ్ టెస్ట్ పెడతాము. దగ్గర ఇప్పటి నుంచి మనము మీకు నోటిఫికేషన్ రావడానికి ఒక
3 months 4 months లేకపోతే 5 months పట్టినా మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి టైం తీసుకున్నా మీకు వ్యాలిడిటీ ఎగ్జామ్ అయ్యేంత వరకు ఉంటుంది. బైలింగ్వల్లో టెస్ట్ పెడతాం. 2 లాంగ్వేజెస్, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. ఓకే, ఒకే క్వశ్చన్లో మీకు ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు వస్తుంది. ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి, ఇంగ్లీష్ మీడియం తెలుగు పదాలు ఎక్కడన్నా అర్థం కాకపోతే ఇంగ్లీష్ చూడొచ్చు, ఇంగ్లీష్ పదాలు అర్థం కాకపోతే తెలుగు చూడొచ్చు. ఓకే, సో ఇలా మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు మీకు కంటిన్యూస్గా టెస్ట్ కండక్ట్ చేయడం, మిమ్మల్ని ఆ మిషన్ మోడ్లో ఆ కిల్లర్ ఇన్స్టెంట్ మీలో అలవాటు చేయడం కోసం మిమ్మల్ని మోటివేట్ చేయడం అనేది మనం చేస్తాము ఈ ప్రోగ్రామ్ ద్వారా. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ వీక్ షెడ్యూల్ మీకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సేలియెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, చారిత్రక నేపథ్యం, రాజ్యాంగ నిర్మాణం, నెక్స్ట్ భారత రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాలు, నెక్స్ట్ ఇండియా ప్రీ హిస్టరీ, జస్ట్ ఐడియా కోసమే ఇచ్చామండి. నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, జైనిజం, బుద్ధిజం, ఇది మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు డైలీ కరెంట్ అఫైర్స్ 20 to 30 క్వశ్చన్స్ మనం కండక్ట్ చేస్తాం. ఓకే, సో ఇది ఈ షెడ్యూల్ ప్రకారం మీరు చదువుకుంటారు. ఏంటి, ఇప్పుడు ఫస్ట్ వీక్ని 3 daysగా క్లాసిఫై చేస్తారు. ఫస్ట్ 3 days మనం ఇచ్చిన ఈ టాపిక్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేస్తారు. కనీసం 3-4 సార్లు రివిజన్ చేస్తారు. సార్ నేను రివిజన్ చేయను సార్, నేను ఒకసారికే చదువుతాను, ఒకసారి చదివితే చాలా అనుకుంటాను సార్ అని అంటే మీరు ఫెయిల్ అవుతున్నట్టు. చదివిన దాన్నే 10 సార్లు చదవాల్సిందే. ఇప్పుడు మంత్రాలు ఏ విధంగా అయితే నేర్చుకుంటామో, మంత్రాలు ఏ విధంగా అయితే అనర్గళంగా పలికేలాగా వస్తుందో ఆ విధంగా మీరు ఈ సబ్జెక్ట్ని కూడా అలాగే చదవాలండి. చిన్నప్పుడు 10th క్లాస్లో ఇంటర్లో ఎలా అయితే బైహార్ట్ చేస్తారో అర్థం చేసుకొని ఇక్కడ బైహార్ట్ చేస్తారు, చేయాల్సిందే. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉంది, మనం ఏం చేయలేం. ఓకే, సో ఫస్ట్ 3 daysలో ఈ పాలిటీ కంప్లీట్ చేసుకుంటారు. నెక్స్ట్ 3 daysలో హిస్టరీ కంప్లీట్ చేసుకుంటారు, టెస్ట్ రాస్తారు. వీటి మీద 50 questions ఇస్తాం మనం పర్ టెస్ట్కి. 50 questions హై స్టాండర్డ్స్ ఉంటాయి, టఫ్గా ఉంటుంది. మనం ముందే చెప్తున్నాను, మన పేపర్ అనేది టఫ్గా ఉంటుంది. ఆ టఫ్గా ఉంటేనే మీరు రేపు ఈజీగా వచ్చినా ఈజీగా ట్యాకిల్ చేస్తారు, పేపర్ టఫ్గా వచ్చినా మీరు ఈజీగా ట్యాకిల్ చేస్తారు. ఓకే, సో పేపర్ టఫ్ అనిపించిన మన స్టూడెంట్స్ టఫ్ అనిపించదు. సో అది మోడరేట్ అనే అనిపించింది, మేము చేసాం సార్ బెటర్గా రాసామనే ఉంటుంది అనమాట. సో డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించి ఈ కోర్సు సంబంధించిన లింక్ ఇస్తాను. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు ఈ డిస్క్రిప్షన్లోనే మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాను. ఇక్కడ కూడా మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. ఈ కాంటాక్ట్ నెంబర్ నాకు కాల్ చేసి మీ డీటెయిల్స్, ఇంకా ఫర్దర్ కోర్స్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది ఎగ్జామ్ అయ్యే వరకు ఇలాగే కంటిన్యూ అవుతుందండి. వీక్లీ షెడ్యూల్ ఇచ్చి స్టాటిక్ పార్ట్ సిలబస్ అంతా కంప్లీట్ చేయడం, అండ్ తెలంగాణ సబ్జెక్ట్స్ కూడా మనం యాడ్ చేస్తాం ముందు వెళ్ళే కొద్దీ. టీఎస్ హిస్టరీ అవ్వచ్చు, టీఎస్ జాగ్రఫీ అవ్వచ్చు, టీఎస్ ఎకానమీ అవ్వచ్చు, నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ అవ్వచ్చు, ఇవన్నీ టీఎస్ కరెంట్ అఫైర్స్ కూడా మనం కండక్ట్ చేస్తాం. సో ఇలా మనం మొత్తం సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీతో వీలైన ఎక్కువ టెస్టులు మీతో రాయించడమే మన కాన్సెప్ట్ అనమాట. సో ఫీజ్ డీటెయిల్స్ కోసం, ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ నేను ఇస్తాను. అది మీరు ఆ కాంటాక్ట్ నెంబర్కి నాకు కాల్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే.